ఏ విషయాల్లో అయితే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారో బికామ్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఉండి ఆ విధమైనటువంటి సహాయం పోలీసులకు అందిస్తుంది. ఇది మేము సేవలానే చేస్తున్నాం. ఇది వాళ్ళకి మేము చేయాల్సిన ధర్మం, విద్యుత్ ధర్మంగా నిర్వర్తిస్తున్నాం. మనకున్నటువంటి BNSS 144 సెక్షన్ ప్రకారం కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా కానీ స్తోమత ఉండి వీళ్ళకి సేవ చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉండి వనరులు ఉండి కూడా చేయకుండా ఉంటే అది నేరం అవుతుంది. ఒకవేళ దాని పర్టికులర్ ఆర్డర్ ఇచ్చి కన్సర్న్ అథారిటీ ఇచ్చి సేవ చేయాలి, వీళ్ళకు విధంగా మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు జరగకుండా ఉంటే కూడా దాని మీద పని చేయ విధంగా కూడా చట్టంలో రూపకల్పన జరిగింది. సో అవన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కంటిన్యూస్గా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉన్నంత మాట్లాడి వాళ్లకు మేము ఉన్నాము, నిలబడి ఉంటాము పోలీస్ వాళ్ళమని చెప్పి మేము ఒక్కటే పోలీస్ అనే కాదు, సివిలియన్ కంపోనెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకు RKSC రాజకోట్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ ద్వారా వీళ్ళందరికీ మేము కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక కమిట్మెంట్ ద్వారా వాళ్ళకు సేవ చేయాలి అనేటువంటి భావన కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. మేమందరం ప్రెస్ మీట్ని అడుగుతున్నాం. ఇది మేము ఇక్కడ చేస్తున్న కార్యక్రమం అంతటా రావాలి. ప్రతి దగ్గర ఉన్నటువంటి ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ పేరెంట్స్ కానీ, ఒక సింగిల్ పేరెంట్ కానీ ఉంటే వాళ్ళ సహాయం అందించే విధంగా వ్యవస్థ ఉండాలి. కొన్ని చాలా మంచి పనులు చాలామంది చేస్తుంటారు, కానీ ఇది మిస్ అవుట్ అయి ఉండొచ్చు. సో వన్స్ యూ బ్రింగ్ ఇట్ టు దేర్ నాలెడ్జ్, దే విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ఇట్. సో దట్ ఇటువంటి సీనియర్ సిటిజన్స్ ఇందాక చూసాము, చాలా బాధలు చెప్పారు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళతో వెళ్ళి కూర్చొని వాళ్ళ ఇష్యూస్ మాట్లాడి అవి ఎలా రిసాల్వ్ చేయాలని మేము నిర్ణయాలు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మా అధికారి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి డిస్కస్ చేస్తాం. బిగ్గర్ లెవెల్లో కావాలంటే మళ్ళీ మేము వాళ్ళ విషయంలో చేయడం చేపడతాం. ఇప్పుడు చాలామంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారు. అనదర్ 10-15 డేస్లో ఒక హెల్త్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తాం. వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి అని ఒక ప్రొఫైల్ స్టడీ చేసి మా డాక్టర్ గారితో వీళ్ళతో మాట్లాడించి యావరేజ్గా ఎవరి దగ్గర ఎక్కువ ఉన్న హెల్త్ ఏ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి చూసిన దాని ప్రకారం ఫస్ట్ ఇనిషియల్గా హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఇట్లా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ బిగిన్ చేస్తాం. ఇందులో మాట్లాడడం కన్నా ఇది చేయడం ఇంకా చాలా మాకు ముఖ్యం అనిపిస్తుంది. సో వీల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ దీస్ ఇష్యూస్. మా అధికారులు, మా అసిస్టెంట్ వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇంతమంది తీసుకొచ్చారు, ఇంతమందిని మాతో షేర్ చేస్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ కన్సర్న్స్, సహాయాలు ఏం కావాలని చెప్తున్నారంటే మాకు నమ్మకం ఉంటే చెప్తున్నారు. అవన్నింటినీ మేము తప్పకుండా నిలబెట్టుకొని వాళ్ళకు సేవ చేసే విధంగా ఉంటాం.